హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే బేబీ కార్న్తో 2 రకాల స్టార్టర్ రెసిపీస్ అండి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకు కానీ మనం కానీ తినొచ్చు. నిజంగా చాలా బాగుంటుంది. ఒక రకంగా ఇది క్రిస్పీగా, ఇంకొక రకంగా క్రిస్పీ అలాగే క్రంచీగా 2 రకాలుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. నేనైతే ముందుగా బేబీ కార్న్ అయితే తీసుకొని ముందుగా ఒక 2 సార్లు వాటర్లో సాల్ట్ వేసి మంచిగా కడిగానండి. ఖచ్చితంగా సాల్ట్ వేసి వాష్ చేయాలి. తర్వాత ఆ పీస్ని 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలాగే బాగుంటుంది అని కాదు, కానీ ఇలా కట్ చేసుకుంటే మంచిగా ప్రాపర్గా కుక్ అవుతుంది అని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా అన్నిటినీ 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మసాలా కోటింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదాకి 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిటికెడంతా జీరా పౌడర్ని, అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపుని, తగినంత ఉప్పుని, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఆల్మోస్ట్ 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి. అలాగే కొద్దిగా గరం మసాలాని, కొద్దిగా ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ నిండుగా కారం అండి. అంటే మనం ఇది 1.5 టేబుల్ స్పూన్ అయితే అనుకోవచ్చు అనమాట. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా బాగా మిక్స్ చేయాలండి. అంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అన్నది చాలా థిక్గా ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదండి. కన్సిస్టెన్సీ అంటే మనకు బేబీ కార్న్కి ఇదంతా మంచిగా కోటేలాగా చూసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. లూజ్గా కనుక కలుపుకుంటే పిండి అన్నది మనకు బేబీ కార్న్కి అతుక్కోదనమాట, జారిపోతుంది. అలా కాకుండా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి చూసారా, వాటర్ వేసుకుంటూ ఇలా మనం అంతా ఫింగర్స్తో రుద్దామనుకోండి, ఎక్కడ కూడా లమ్స్ అన్నది లేకుండా మంచిగా వస్తుందనమాట. అలా అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండండి. ఇలా కలపడానికి నాకైతే ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టిందండి. మంచిగా కలిపానమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోకి వాటర్ నుంచి తీసేసిన బేబీ కార్న్ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. ఇలా బేబీ కార్న్ ముక్కలన్నీ ఇందులో వేసేసి మంచిగా కోట్ చేయాలి. ఇలా అన్ని ముక్కలకి పర్ఫెక్ట్గా ఈ కోటింగ్ అన్నది పట్టేలాగా కలిపేసుకోవాలండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు బేబీ కార్న్ ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అన్ని వైపులా అంతా అడ్జస్ట్ చేసుకునేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేయండి. అలా పెట్టడం వల్ల మసాలా అన్నది ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ వేలో చెప్తున్నానండి, పకోడీ మోడల్లో. దాంట్లోకి నేను కొన్ని జీడిపప్పుల్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వాటికి కూడా మసాలా అంతా పట్టించానమాట. ఇలా మసాలా అంతా వీటికి పడితే మంచిగా ఉంటాయి. క్రిస్పీగా అలాగే క్రంచీగా మసాలా కోటింగ్తో కూడా మనకు జీడిపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను ఇక్కడే జీడిపప్పును కూడా వేసేసి అంతా కలిపేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని నేను సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వాడుకుంటున్నానండి. ఆయిల్ మంచిగా కాగాలి, అప్పుడే మనకు బేబీ కార్న్ అన్నది లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా వేగుతుందనమాట. ఆయిల్ వేగకుండా ఉంటే మీద అన్నది క్రిస్పీగా గట్టిగా వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకే ఆయిల్ మంచిగా కాగిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోకి అయితే మనం మార్చేసుకోవాలండి. నాకు ఈ గిన్నెలో ఈ నూనెకి పట్టినన్నీ వేసుకుంటున్నాను అనమాట. మిగిలినవన్నీ తర్వాత వేసేసుకుంటానండి. అంటే ఒక వాయి 2 వాయిలు అలా వాయుల పద్ధతిలాగా వేసుకుంటున్నానండి. అంత క్లమ్జీలాగా కూడా వేసుకోవద్దండి, ఒకదానికొకటి అంటుకొని అస్సలు బాగా రావు. అలాగే క్రిస్పీనెస్ కూడా తగ్గిపోతుంది. ఇలా కాసేపు అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకోమనుకోండి, అవుటర్ పార్ట్ అనేది మంచిగా క్రిస్పీగా అవుతుంది. ఫస్ట్ ఇలా పైన ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు ఉడకదనమాట. అందుకే ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రెండో పద్ధతిలో ఇక్కడ నేను కార్న్ఫ్లేక్స్ని ఇలా చేస్తున్నానండి. ఇలా చిన్నగా క్రష్ చేసుకోవడం వల్ల ముక్కలకు అన్నది పర్ఫెక్ట్గా పడుతుందండి. మీ దగ్గర ఈ కార్న్ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ క్రమ్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా ముందుగా మనము కోట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలపైన వీటిని ఇలా చల్లేసుకోవాలండి. సేమ్ బ్రెడ్ క్రమ్ కూడా ఇలాగే వేసుకోవచ్చు.
ఏదైనా కూడా మనకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావడం కోసం మాత్రమే ఇది వేస్తున్నానండి. ఇలా అన్నీ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు అయితే. అప్పుడే అవన్నీ మంచిగా ముక్కకు అతుకుతాయి అనమాట. తర్వాత నూనె కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకొని ఒక్క 5 నిమిషాలు వీటిని ముట్టుకోకండి. మీరు టచ్ చేస్తే పైన ఉన్న లేయర్ అంతా ఊడిపోతుందనమాట. అలా కాకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేసి ఒక్క 5 నిమిషాలు 3-5 నిమిషాల మధ్య టైం వదిలేస్తారనుకోండి, పైన అంతా మంచిగా క్రిస్పీగా అవుతుందనమాట. అప్పుడు ఫ్లేమ్ని హై చేసేసుకొని లేదా మీడియం టు హై చేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. మనం అలాగే ఎప్పుడైనా కూడా బజ్జీలు కానీ పకోడీలు కానీ ఇలా ఏది చేసినా కూడా వేయగానే ఫస్టే స్పూన్ పెట్టకూడదండి. ఆ స్పూన్కి మసాలా అంటుకొని అవి పర్ఫెక్ట్గా వేగవన్నమాట. వేసిన ఒక 5-6 నిమిషాల తర్వాత మనము కలిపామనుకోండి, అప్పుడు మంచిగా వస్తాయి, విడివిడిగా వస్తాయి అన్నమాట. ఇలా అంతా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా తీసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి మార్చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అన్నది ఉంటే వాటికి వచ్చేస్తుందన్నమాట. చూసారా ఎంత మంచిగా క్రిస్పీగా క్రంచీగా అయితే వచ్చాయో. వీటిని సాస్ వేసి నేనైతే పిల్లలకి ఈవినింగ్ సర్వ్ చేశానండి. నా పిల్లలకైతే రెండిట్లో ఏది నచ్చింది అని అంటే క్రిస్పీగా ఉంది, అది ఇప్పుడు నేను చూపిస్తుంది చాలా నచ్చిందండి. క్రంచీగా అంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినలేకపోయారు, కానీ అది కూడా నిజంగా చాలా బాగుంది. 2 రకాలుగా మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. మా పిల్లలైతే ఎక్కువగా జీడిపప్పు వేసిన ఈ బేబీకార్న్ 65 అయితే వాళ్ళకి చాలా నచ్చింది. అలాగే మీకు కూడా నచ్చుతుంది. 2 కూడా చాలా బాగున్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.